పాస్టర్ గారు గంటలు గంటలు వాక్యం చెప్పేశారు. ఓ పక్కన ఫంక్షన్కి లేట్ అయిపోతుంది, అర్జెంట్గా వెళ్ళి మేకప్ వేసుకోవాలి. చర్చిలో గంటలు గంటలు వాక్యం చెప్పేశారు, అలసట వచ్చేసింది. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు వెళ్దాం ఫంక్షన్కి. అమ్మ చెల్లి చెల్లి బైబిల్ ఆబ్లెట్. ఈ పాస్టర్ గారు వాక్యం గంటల గంటలు చెప్తున్నారబ్బా, సిట్టింగ్కి లేట్ అయిపోయిందా? ఆహా, గంటలు గంటలు వాక్యం చెప్తారా పాస్టర్ గారు? నా సీరియల్ లేట్ అయిపోతుంది. నా సీరియల్ ఇప్పుడు చూడాలి. ఏ టీవీ పెట్టు. ఏ ఆడు చచ్చిపోయాడా? అయ్యో, నిద్ర వచ్చేస్తుంది. కానీ నా సీరియల్ నిద్ర వచ్చేస్తుంది. నిన్ను కట్టుకోవడమే గొప్ప, మరి మీ అమ్మని కూడా చూడాలేంటి? ఎవరో చూడు, ఆ ముసలిదేదో పడేసింది, ఆమెను తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడే. నాకు ఎదురొస్తుంది. రోమా సైన్యం యేసయ్యను ఒక్కసారే సిలువేశారు, కానీ నీ హేయమైన క్రియల చేత యేసయ్యను అనుక్షణం నువ్వు సిలువేస్తానే ఉన్నావు. ఎన్ని గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోయిన నీ జీవితంలో. కడగబడిన పంది బురదలో తొలినట్టు, కుక్క తన వాంతికి తిరిగినట్లు ఇంకా రోత బ్రతికేనా? యేసయ్య ఒక్కసారి నీ పాపాల కోసం బలి అయిపోయాడు, నువ్వు నిత్యము ఆయన ఇంకా బలి చేస్తానే ఉన్నావు. యేసయ్య నీ రోత బ్రతుకు కోసం తన ప్రక్కలో బల్లెపు పోటు పొడిపించుకున్నాడు ఆయన, కానీ నిత్యము నీ హేయమైన క్రియల చేత యేసయ్యని ఇంకా నువ్వు పొడుస్తూనే ఉన్నావు. నా రోత బ్రతుకు వల్ల, నా క్రియల వల్ల, అయ్యా నా చూపు వల్ల, నా ప్రవర్తన వల్ల, నా నోటి మాటల వల్ల నేను నిత్యము సిలువేస్తానయ్యా. అయ్యా నేను నిత్యము నా హేయమైన దుష్టమైన క్రియల చేత నేను సిలువేస్తా ఉన్నాను. అయ్యా నా బ్రతుకు మార్చు ప్రభా, నా బ్రతుకు మార్చయ్యా. అయ్యా నా బ్రతుకు, నా రోత బ్రతుకు మార్చు అని పశ్చాత్తాపంతో కూడిన కన్నీటి స్థాయికి ఎదగాలి.